ప్రైజ్ ద లార్డ్. యెషయా 43వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నాకు తరువాత ఏ దేవుడును లేడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎంత ఖచ్చితంగా, ఎంత ఖండితంగా చెప్తున్నాడు కదా దేవుడు. నిజంగా ఆయన దేవుడు గనుకనే ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నా పేరు కృపావర కుమారి, తాతపుడి కృపావర కుమారి. అయితే 1000 మందిలో ఉన్న, 10,000 మందిలో ఉన్న, 1,00,000 మందిలో ఉన్న నా పేరు పిలిస్తే నేనే అని చేతుతా కదా. అట్లా నిజంగా ఈయననే దేవుడు కనుక నిజంగా ఈ దేవుని కలిగి ఉన్న ప్రజలు ఎంత ధన్యులు కదా. నిజంగా తమ ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేదను అని ఒక వాగ్దానం చేసినాడు దేవుడు. ఆయనను కలిగి ఉన్న ప్రజలు ధన్యులు. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఆయనని కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించాలంటే సంపద, బుద్ధి, జ్ఞానం అవసరం కదా. అయితే ఆయనను కలిగి ఉంటే సమస్తం కలిగి ఉన్నట్టే. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నిజంగా ఎంత ధన్యులం మనం. హల్లెలూయా.